నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీటీవీ ఛానల్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఈ మేరకు ట్వీట్ చేసిన సీఎం, నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకి ఆ శంకరుడు సకల శుభాలను, ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నానని సీఎం వెల్లడి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్రమైన కృష్ణా నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు పోటెత్తిన భక్తులు. వేకువజాము నుంచే ప్రసిద్ధిగాంచిన శివక్షేత్రాలలో పూజా కార్యక్రమాలు ప్రారంభమైన వైనం. వన్ టౌన్ పాత శివాలయంలో స్వామివారిని దర్శించుకున్న డీసీపీ సరిత, గంగా సమేత మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజించుకోవటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని డీసీపీ వెల్లడి. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ని ప్రశాంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ జి లక్ష్మీషా వెల్లడి. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా నిరంతర పర్యవేక్షణ చేసినట్లు స్పష్టీకరణ. ప్రజలందరికీ సీఎం చంద్రబాబు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షల్ని అత్యంత నిష్ఠలతో ఆచరిస్తున్న భక్తులకి ఆ శంకరుడు సకల శుభాలను, ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకి ఆ శంకరుడు సకల శుభాలను, ఆనంద ఆయురారోగ్యాలను అనుగ్రహించాలని కోరుతున్నట్లు తెలిపారు. కాగా ఏపీ, తెలంగాణలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మహాశివరాత్రి కోసం ఆలయాలను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పర్వదినం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లుగా భారీగానే ఏర్పాట్లు చేశారు. ఇక భక్తులు తెల్లవారుజాముని ఆలయాలకు తరలివచ్చి శివుణ్ణి దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితి నింతవరకు. నీ దయని విభూతిగా పుయ్యరన ఒంటికి, నన్నింకొక నందిగా ముడెయ్యి నీ ఘాటికి. ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోనా లింగమయ్యని. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్రమైన కృష్ణా నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే ప్రసిద్ధిగాంచిన శివక్షేత్రాలలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎంతో పేరుగాంచిన పాత శివాలయంలో వెలసిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను భక్తులు దర్శించుకున్నారు. పవిత్రమైన కృష్ణా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి క్యూ లైన్లలో నిలుచుని ఆది దంపతుల్ని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అధికారులు శివస్వాములకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కాలినడకన వచ్చే భక్తులకి ప్రత్యేక క్యూ లైన్లలో సౌకర్యాలు కల్పించారు. కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆశ్రయించిన సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పాత శివాలయంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల కళ్యాణోత్సవం సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువాని లీలలెన్నో, గురువాని లీలలు ఎన్నో, గురువాని లీలలెన్నో లోకంలో. శివుడాని లీలలెన్నో లోకంలో. శివ గురువాని లీలలెన్నో లోకంలో. శివుడాని లీలలెన్నో లోకంలో.
రాజకీయాలే ఎరగని వాణ్ణి రాజల్లే మార్చినావే. పేరెంటూ తెలియని వాణ్ణి పేరంటూ తెలియని వాణ్ణి ఫేమస్ చేసేసావే. తడబాటే కలిగిన వాణ్ణి తొడగొట్టి నిలబెట్టావే. పిడుగై 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 నీవే. కురువాని లీలలెన్నో లోకంలో, శివుడా నీ లీలెన్నో లోకంలో. శివ మహాశివరాత్రి పర్వదినం రోజున వన్ టౌన్ పాత శివాలయంలోని శ్రీ గంగాపురం సమేత మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజించుకోవటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని ఎన్టీఆర్ జిల్లా డీసీపీ కేజీవి సరిత ఐపీఎస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహాదేవుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని స్వామివారిని కోరుకున్నాను అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత చింతన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆలయంలో ఏర్పాట్లపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వన్ టౌన్ లోని గంగా భ్రమరామ సమేత మల్లేశ్వర స్వామివారిని ఎన్టీఆర్ జిల్లా డీసీపీ కేజీబీ సరిత దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్వామివారి దర్శన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆలయంలో భక్తుల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు సంతృప్తి కలిగించాయని చెప్పారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. మహాదేవుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా మన విజయవాడ నగరంలోని పాత శివాలయంలో ధర్మరాజు మహారాజు ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం, మన శివుడికి అభిషేకం అట్లనే పూజలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈవో గారు శ్రీ షణ్ముఖం గారు వారి ఆధ్వర్యంలో విశేష పూజలు జరగటం అట్లనే శాలిగ్రామ దానం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ మన పోలీస్ వారు, మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్నటువంటి పోలీస్ వారు, మన లోకల్ ఎస్హెచ్ఓ గారు వీరు పటిష్టమైనటువంటి బందోబస్తు చేయడం, ప్రజలకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా లేకుండా ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం చాలా విశేషంగా పూజించుకోవడం, శివుడిని ఆరాధించుకోవడం, అభిషేకాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ మహాకుంభమేళాలో ఇవాళ చివరి రోజు. ఆ శివుడు అనుగ్రహం అందరికీ, కుటుంబ సభ్యులందరికీ, పిల్లలకి అందరికీ మంచి ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అనుగ్రహం అందరికీ ఉండాలని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ని ప్రశాంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ తో పాటు మైక్రో అబ్జర్వర్లు ఉంటారని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ స్టేషన్లోని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సజావుగా పోలింగ్ జరిగేలా చూడటం జరుగుతుందని చెప్పారు. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ లక్ష్మీషా సందర్శించి ప్రక్రియను పరిశీలించారు. చెక్లిస్టు ప్రకారం సామాగ్రి అందుతుందో లేదో చూశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. 112 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్ అధికారులకు విజయవాడ, తిరువూరు, నందిగామలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర పోలింగ్ మెటీరియల్ ని పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. పోలింగ్ మెటీరియల్ కి సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేదని, 18 రూట్లలో సిబ్బందిని, మెటీరియల్స్ ని తరలించేందుకు వాహనాలు, భద్రతా సిబ్బందిని నియమించడం జరిగిందని తెలియజేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి సందేహాలను నివృత్తి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్తో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో సిబ్బందికి 2 దశల్లో పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు జిల్లాలో ఎన్నికల్ని విజయవంతంగా నిర్వహించేందుకు మీడియా కీలక భాగస్వామ్యం అందిస్తుందని, ఇదే విధంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లు, అధికారులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని లక్ష్మీషా తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆల్ సెట్ టు గో రెడీ అవుతా ఉంది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. డిస్ట్రిబ్యూషన్ ఈరోజు మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ, నందిగామ, అలాగే తిరువూరు 3 కేంద్రాల్లో జరుగుతూ ఉంది. అక్కడ ప్రతి ఒక్క కేంద్రాల్లో కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అయితే ఉన్నారో వీళ్ళు వెళ్ళి మెటీరియల్ని రిసీవ్ చేసుకుని ఈరోజు చెక్కింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇదైన తర్వాత వాళ్ళ రూట్ వెహికల్కి వాళ్ళ పోలింగ్ స్టేషన్కి చేరుకుంటారు. మన జిల్లాలో ఎప్పటివరకు చూసుకుంటే 112 పోలింగ్ కేంద్రాలు నిర్ణయించడం జరిగింది. 112 పోలింగ్ కేంద్రాలకు కావాల్సిన అన్ని మెటీరియల్స్ని వెళ్ళిన అడ్వాన్స్ రెడీ చేసి ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఈ పోలింగ్ కేంద్రాలకు గాను ఒక 18 రూట్స్ ఉన్నాయి. ఆ రూట్లో వీళ్ళు వెళ్ళే బస్సుతో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సెక్యూరిటీతో కోఆర్డినేట్ చేసుకొని, సిపి గారితో కోఆర్డినేట్ చేసుకొని రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ దాదాపుగా 450 మంది
ఆ పోలీస్ సిబ్బందితో పాటు స్ట్రైకింగ్ టీమ్స్, అట్లాగే ర్యాపిడ్ టీమ్స్, అట్లాగే ఎస్కోర్ట్ టీమ్స్, సెక్యూరిటీ టీమ్స్ ఇవన్నీ వేసుకొని జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా 78,000 మంది ఓటర్స్ రేపు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించబోతున్నారు. దీనికి గాను మన జిల్లాలో ఈ గవర్నమెంట్ ఈ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడైతే ఈ ఓటర్స్ ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళకి లోకల్ హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో, రైల్వే, పిఎస్సీస్ ఉన్నాయో వాళ్ళకి కూడా ఓటర్స్ కనుక అక్కడ ఉంటే వాళ్ళకి కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని డైరెక్షన్ కూడా జారీ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఇంకా ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ఇబ్బంది జరగకుండా చూసుకోవడం కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో లైవ్ వెబ్కాస్టింగ్ కూడా సెంట్రలైజ్డ్గా పెట్టించడం జరిగింది. సో ప్రతి కేంద్రంలో 112 కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ పెట్టి అది ఎలక్షన్ కమిషన్, అట్లాగే ఆర్ఓ గారు అక్కడ గుంటూరులో, అలాగే ఇక్కడ డిఓ ఆఫీస్లో కూడా ఎక్కడికక్కడ లైవ్గా మానిటర్ కూడా చేయడం జరుగుతుంది. పోలింగ్ సజావుగా జరుగుతూ ఉందా, ఏదైనా ఇబ్బంది ఉందా అనేది. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్లో జాగ్రత్త పాల్గొని, మెయిన్లీ పోలింగ్ సిబ్బంది మీకు ఇచ్చిన ట్రైనింగ్స్ కూడా, ఎందుకంటే 2 రౌండ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి. దీంతోపాటు మైక్రో అబ్జర్వేషన్ కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి కేంద్రాల్లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూస్ నుంచి తీసుకున్న ఈ మైక్రో అబ్జర్వేషన్ కూడా అక్కడ పెట్టి అన్ని సజావుగా జరుగుతూ ఉందని చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్లీ బ్యాలెట్ బాక్స్ కాబట్టి, ఇది బ్యాలెట్తో జరుగుతుంది కాబట్టి ఈ మెటీరియల్ జనరల్ ఎలక్షన్ కొంచెం విభిన్నంగా ఉంటుంది. అందుకే వాళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి, ఈవెన్ వాళ్ళకి ట్రైనింగ్ మెటీరియల్ ఇచ్చి స్టెప్ బై స్టెప్ హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. వంటంలోని పాత శివాలయానికి తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో నటరాజన్ షణ్ముఖం స్పష్టం చేశారు. మహాలింగోద్భవ కాలం తర్వాత అర్ధరాత్రి 12 గంటలకి ఆ తర్వాత స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా వంటోన్ పాత శివాలయం శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వేకువజాము నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నటరాజన్ షణ్ముఖం మాట్లాడారు. క్యూ లైన్లలో భక్తుల కోసం మంచినీరు, బాదం పాలు అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. ఆలయ అర్చకులు లక్ష్మీ రాఘవేంద్ర మాట్లాడుతూ భక్తుల కోసం దేవాలయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూ లైన్లు, సహాయ కార్యక్రమాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉచిత దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. మహాలింగోద్భవ కాలంలో స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేశారు. లింగోద్భవ కాలం అనంతరం శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారికి, భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్పారు. స్వామివారి కళ్యాణం వీక్షించడం ద్వారా భక్తులకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకమని చెప్పారు. దేవస్థానం పాత శివాలయం నందు స్వామివారి దర్శనార్థం తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పవిత్ర కృష్ణానదీ తీరాన స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో ఆనందోత్సవంగా ఉన్నారు. భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యం గురి కాకుండా ఉండేందుకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి మా ఈవో గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి సుజన్ గారు, దేవాదాయ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, అలాగే సాధ్యమైనంత శక్తి మేరకు ఉచిత క్యూ లైన్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అలాగే 20 రూపాయల లైను, 50 రూపాయల లైను, 200 రూపాయలు అభిషేక ప్రత్యేక దర్శనం కూడా భక్తులందరూ కూడా త్వరగా దర్శనం చేసుకుని బయటికి వెళ్తున్నారు. అలాగే చంటి పిల్లలు, వయోవృద్ధులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు దేవస్థానం క్యూ లైన్ లో మంచినీళ్ళు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పాలు, వేడివేడి పాలు కూడా ఇవ్వడం ఏర్పాటు జరిగింది. ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి సుమారుగా 3,000 నుంచి 3,500 వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 6:30 వేదసభ కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం 5 గంటల దాకా ఈ యొక్క వేదసభ కార్యక్రమం ఉంటుంది. అలాగే రాత్రి 11:30 స్వామివారికి ఉద్భవించినటువంటి లింగోద్భవ కాలంలో స్వామివారికి 1008 లీటర్లతో చెరుకు రసంతో అభిషేకము, అలాగే 108 లీటర్లు ఆవు పాలతో అభిషేక కార్యక్రమం, 151 కిలోలు చక్కెరతో అభిషేకము జరుగుతుంది భక్తులు ఆధ్వర్యంలో. ఇదే సమయంలో స్వామివారికి గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి సహిత భద్రకాళి వీరభద్రేశ్వర స్వామివారికి ఒకే వేదికగా కళ్యాణం జరగడం ఎంతో అంగరంగ వైభవంగా ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వేదసభ, అలాగే లింగోద్భవ కాల అభిషేకము, స్వామివారి కళ్యాణము
చూచి మీ యొక్క కోరికలు నెరవేర్చుకోగలరని చెప్పి భక్తులందరికీ విన్నవించుకుంటున్నాము. అలాగే భక్తులు సుమారుగా ఇప్పటి వరకు కూడా 15,000 నుంచి 20,000 మంది భక్తులు దర్శనానికి వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. సుమారుగా సమయం 12 గంటలు అవుతుంది. అయినా కానీ క్యూ లైన్లన్నీ ఒకసారి మనం గమనించినట్లయితే గనక భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఓం నమ శివాయ అనే నామంతో మారుమ్రోగుతూ ఉన్నాయి. సుమారుగా ఎంతో 2 గంటల పట్టుకు ఇదే జనాలు కంటిన్యూ అవుతారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికి అవసరమని సహస్ర దీప లింగార్చన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా పాత రాజరాజేశ్వరిపేటలో ఆధ్యాత్మిక చింతన కలిగిన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పారు. కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ ఓబీసీ మండల అధ్యక్షులు తురాల లీలా వెంకట ప్రసాద్ యాదవ్ని అభినందించారు. పాత రాజరాజేశ్వరిపేటలోని జ్యుడిషియల్ కాలనీలో మహాశివరాత్రి సందర్భంగా సహస్ర దీప లింగార్చన కార్యక్రమం జరిగింది. బీజేపీ ఓబీసీ మండల అధ్యక్షులు తురాల లీలా వెంకట ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం పీఠాధిపతి నాగలక్ష్మి మాతాజీ, బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొడ్డు నాగలక్ష్మి, జనసేన పార్టీ 56వ డివిజన్ అధ్యక్షురాలు ముద్రపోయిన దేవకి తదితరులు హాజరయ్యారు. మహిళలు లలిత సహస్ర పారాయణం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. పాత రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో ఆధ్యాత్మిక చింతన కలిగిన కార్యక్రమాలను నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయమని తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహకులు తురాల లీలా వెంకట ప్రసాద్ యాదవ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఈ స్థానంలో యాదవ్ గారు రెండోసారిగా ఈ దీపోత్సవం అనేది శివరాత్రి సందర్భంగా చేస్తున్నారు. ఈ దీపోత్సవానికి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి నాగలక్ష్మి మాతని పిలిచి ఈ దీపోత్సవానికి దీపాధిష్కరణ చేయమని చెప్పారు. దీనికి అందరికీ భక్తులందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని కలగజేయాలని కోరుకుంటూ అమ్మవారిని ఈ దీపం పరబ్రహ్మ స్వరూపంగా ప్రతి ఒక్కరి మనసులో దీపజ్యోతి వెలగాలని జ్ఞానాన్ని కలుగు చేయాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తాను. ప్రసాద్ యాదవ్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ పుర వీధిలో చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. భక్తజనులందరూ దీనిలో పాల్గొని వారు భక్తి శ్రద్ధల్ని చూపించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. స్వామివారిని ఈశ్వరుడిని కటాక్షం వాళ్ళందరికీ కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి వచ్చి నేను ఇక్కడ ఈ స్థానం దగ్గర ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం నాకెంతో సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు అందజేస్తున్నాను. మహాశివరాత్రి పండుగ రోజున స్వామివారిని దర్శించుకోవటం ఎంతో ఘనమైన విషయమని, దానితో పాటు నిరాశ్రయులను బాధితుల్ని ఆదుకోవటం కూడా దైవ కార్యంగానే భావించాలని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి స్పష్టం చేశారు. మానవులకు సేవ చేయటం మాధవునిగా సేవ చేయటమే అవుతుందని తెలిపారు. నిరాశ్రయులను బాధల్లో ఉన్న వారిని ఆదుకోవటమే ప్రధాన లక్ష్యంగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి పనిచేస్తున్నారని అనటంలో ఎలాంటి సందేహం లేదు. మహాశివరాత్రి పర్వదినం రోజున కూడా రమణయ్య కూల్ డ్రింక్ షాపు ప్రాంతంలో వైజాగ్ కు చెందిన శివయ్య అనే అనారోగ్యంతో బాధపడుతున్న నిరాశ్రయుణ్ణి గుర్తించి అతన్ని ప్రభుత్వ వైద్యశాలకు పంపించి వైద్య సేవలను అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యంతో ఉన్న అతన్ని వైద్యం అందించి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నిర్మలా హృదయ భవన్కి అప్పగిస్తామని ఉమ్మడి చంటి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవ సేవతో పాటు మానవ సేవ కూడా చేయటం ఎంతో పుణ్యప్రదమని తెలియజేశారు. మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకోవటం ద్వారా ఎంత పుణ్యం వస్తుందో నిరాశ్రయులను బాధలు ఉన్నవారిని ఆదుకోవటం ద్వారా అంతే పుణ్యం వస్తుందని తెలిపారు. ఈ రోజు శివరాత్రి సందర్భంగా శివాలయాలు తిరుగుతాం మనం. మరి శివయ్య అనే వ్యక్తి వాళ్ళ రోడ్డు మీద పడి ఉన్నాడు. 10 రోజుల కిందట ఇక్కడికి వచ్చి ఈ అరుగు మీద పడుకొని ఉన్నారట. మరి ఇళ్ళగల్లా అతను నాకు ఫోన్ చేసి, చంటి గారు ఇవాళ పరిస్థితి ఇది ఇలా ఉంది అంటే మరి వచ్చి చూడటం జరిగింది. అదే విధంగా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే బాగోలేదు. మరి ఆయన ఎప్పుడో వచ్చాడంట ఇక్కడ విజయవాడ నగరం వైజాగ్ లో ఉంటాడంట. మరి ఇక్కడ ఉండి ఆరోగ్య పరిస్థితి బాగోక మరి ఎవరు వారికి అయినోళ్ళు లేరని ఆయన చెప్తా ఉన్నారు. ఆయన మాత్రం ఊరు వైజాగ్, పేరు శివయ్య. మరి వారిని మరి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. మరి అదే విధంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే 2-3 రోజులు ఉండాలి అంటే మరి ఒక మనిషి అయితే ఖచ్చితంగా ఉండాలి అక్కడ. ఆ మనిషిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి పూర్తిగా సహకరించిన వారు మహేంద్ర గారు, అదే విధంగా అందరూ కూడా సహకారంతో మరి ఆయన్ని నిర్మలా హృదయ భవన్కి
అక్కడ నుంచి మళ్ళీ 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత బాగున్న తర్వాత నిర్మలా హృదయ భవన్కి జాయిన్ చేయడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే బాగోలేదు, మరి ఆయాస పడతా ఉన్నాడు, మరి లెగలేదు పొద్దున్న దాకా అయితే. మరి ఇప్పుడే మరి ఆయన్ని కొద్దిగా అయ్యి తాగిస్తే కొద్దిగా లేచి కూర్చున్నాడు. ఆ డ్రెస్సులు ఆ బట్టలు కూడా బాగోలేదు, 10 రోజులు బట్టి 1, 2 కూడా దాంట్లోనే వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి అవన్నీ కూడా స్క్రీన్ చేసి మరి బట్టలు మార్చి మరి ఎక్కడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా గ్రహించాల్సింది ఒకటి ఏంటంటే, ఇలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మా ఫోన్ నెంబర్లు ఇస్తాము. అవి కూడా ఏంటంటే ఎవరైనా రోడ్డు మీద పడి ఉన్నట్లయితే ఆ నెంబర్లు మాకు ఫోన్ చేయండి. ఆ ఫోన్ నెంబర్లో చేసినట్లయితే మేము వారిని బాగోలేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి, లేదంటే నిర్మలా హృదయ భవన్కి ఆశ్రమాలు ఉన్నాయి, అన్ని ఆశ్రమాలు ఉన్నాయి. కానీ ఆశ్రమాల్లో బాగుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేనే తీసుకుంటారు. కానీ నిర్మలా హృదయ భవనంలో వారు ఏ పని చేసుకోలేకపోయినా మరి ఏదైనా కానివ్వండి, మరి మొన్న అయితే తీసుకెళ్ళినప్పుడు ఒక మనిషికి కాళ్ళు పురుగులు పట్టేసి అతను కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా మార్చి 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన నిర్వహిస్తామని రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. మార్చి 10వ తేదీన గుంటూరులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు సంఘాలతో ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన హామీని విస్మరించిందని, అందుకే వ్యవసాయ సంఘాలు ఆందోళన చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. రైతులకి మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న విద్యుత్ అగ్రిమెంట్లు రద్దు చేయాలని చెప్పారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని తుంగలో తొక్కారని ఆరోపించారు. అటవీ ప్రాంతంలో సుబాబుల్, జామాయిల్ పంటలు కాకుండా పండ్ల పంటలు పండించాలని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే పంటలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని చెప్పారు. 40 సంవత్సరాలుగా అద్దెకుంటూ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మాపై కుట్రపూరితంగా షాపులను జేసీబీతో ఓనర్ పడగొట్టించాడని తారాపేట పీనా మహమ్మద్ స్ట్రీట్లోని వ్యాపారస్తులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. షాపులోని ఫర్నిచర్, సరుకు ధ్వంసమయ్యాయని, బాధ్యులైన ఓనర్పై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తమ షాపులని అన్యాయంగా పడగొట్టారంటూ వ్యాపారస్తులు వాసంతి ఎంటర్ప్రైజెస్ మానికొండ శ్రీనివాసు, వసంత డీజిల్ స్పేర్స్ ప్రొప్రైటర్ మిరియాల శ్రీ హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ తారాపేటలోని పీనా మహమ్మద్ స్ట్రీట్లో గత 40 సంవత్సరాలుగా వాటర్ మోటార్లు, స్పేర్స్, పైపుల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నానని, తమ షాపుని అన్యాయంగా పడగొట్టారని చెప్పారు. కనీసం షాపు ఖాళీ చేయాలని నోటీసులు కూడా ఇవ్వకుండా సోమవారం అర్ధరాత్రి 12:30 టైంలో జేసీబీతో తమ షాపుల్ని పడగొట్టారని అన్నారు. షాపులోని ఫర్నిచర్, సరుకు ధ్వంసం అయ్యాయని చెప్పారు. 2 షాపుల్లో కలిసి లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పారు. తమ జీవనోపాధి కూడా కోల్పోయామని చెప్పారు. అన్యాయం చేసిన ఓనర్పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని అన్నారు. పోలీసుల వద్ద కూడా కూల్చింది నేనే అంటూ ఇంటి ఓనర్ ఒప్పుకున్నారని అన్నారు. జరిగిన నష్టాన్ని భర్తీ చేసి న్యాయం చేయాలని కోరారు. వసంత డీజిల్ స్పేర్స్, ఆయిల్ ఇంజిన్ స్పేర్ పార్ట్స్, వైబ్రేటర్లు, ఇంజిన్ సామాన్లు అమ్ముతా ఉంటాము. మేము 3 తరాలుగా ఈ షాప్ నడుపుతున్నాం. మా తాతగారు స్టార్ట్ చేశారు, తర్వాత మా నాన్నగారు, తర్వాత నేను ఈ షాప్ లో ఉన్నాను. గత 15 ఏళ్ళుగా ఉన్నాను. 77లో షాప్ స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. ఇదే మా జీవనాధారం, ఇంకేమీ లేదు. మాకు ఇక్కడ ఎవరి మీద ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. మాకున్న ప్రాబ్లం వల్ల ఏంటంటే మా ఓనర్ గారితోనే. ఆయన ఏంటంటే ఆయన కాంప్లెక్స్ కడతా అంటున్నారు, కట్టుకోమన్నాం, మేమేం కాదంట్లా. కాకపోతే మేము టైం అడిగాం, రెంట్ పెంచుకోమన్నాం, పెంచుకున్నారు. టైం అడిగినందుకు ఆయన ఒప్పుకున్నారు. మళ్ళీ వచ్చి ఇలా చేశారు. రాత్రి వచ్చి కాదు మేము ఇప్పుడు శ్రీను గారు అన్నట్టు 3 years అడిగారు. 3 years కాదండి, ఒక 1 year అట్లాగే మాట్లాడాలి. కానీ మా జీవనాధారం మీద దెబ్బ కొడితే మేము ఎట్లా ఉండాలి సార్? అది మా ఇబ్బంది, అంతకుమించి ఏం లేదు. మా ఇబ్బంది చూడండి, ఇలా అయితే మేము షాప్ ఎలా రేపు రన్ చేసుకోవాలి? స్టాక్ దాదాపు 10 లక్షల రూపాయల స్టాకు, 3-4 ఇంజిన్లు పాడైపోయినాయి. నాది కాకుండా వేరే షాప్ వాళ్ళ స్టాకు, నాలుగు మేము సమాధానం చెప్పుకోవాలి. 1 లక్ష రూపాయల దాకా ఉందండి. శ్రీనివాస్ అండి, వాసంతి ఎంటర్ప్రైజెస్ పేరుగా గత 45 సంవత్సరాలుగా మేము వ్యాపారం చేస్తున్నామండి. మా నాన్నగారి దగ్గర నుంచి వ్యాపారం చేస్తున్నాము. రాత్రి 12:40 ఆ టైంలో మా ఓనర్ గారు షాప్ ఓనర్ గారు జేసీబీని పంపించి ఈ రకంగా ధ్వంసం చేశారు సార్. ఆస్తి నష్టము, ధన నష్టము, వస్తు నష్టము, అన్ని రూపాయలుగా నష్టం జరిగింది సార్. ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోయింది. మాకు జీవనాధారం ఇదే సార్. మేము బతుకుతుంది దీని మీద. మాకు వేరే రకాల ఇన్కమ్లు కానీ వేరే రకాల ఆదాయాలు కానీ ఏమి లేవు. ఇదే ఆదాయం మాకు. దీని మీద మాకు బ్యాంకు లోన్లు ఉన్నాయి సార్, అప్పులు ఉన్నాయి, కంపెనీ కట్టాల్సినవి ఉన్నాయి. కంపెనీ వాళ్ళకి కట్టాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి.
పిల్లల చదువులు ఉన్నాయి, మా బాబు చదువులు ఉన్నాయి, ఇంకా బాకీలు చాలా ఉన్నాయి. ఆ? అని? అది పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చారు. తర్వాత షాపు ఉండగానే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వచ్చిన జేసీబీ తెలియలేదు, ఎక్కడ ఉందో జేసీబీ డ్రైవర్ గారికి తెలియలేదు, వాళ్ళని మాత్రం అదుపులోకి తీసుకోలేదు. అది సార్, మాకు మాత్రం గట్టిగా న్యాయం మాత్రం చెయ్యాలని పోలీసు వారిని విన్నవించుకుంటున్నాం, పోలీస్ శాఖని విన్నవించుకుంటున్నాం సార్. అదే సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఈ మేరకు ట్వీట్ చేసిన సీఎం, నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకి ఆ శంకరుడు సకల శుభాలను, ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నానని సీఎం వెల్లడి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్రమైన కృష్ణా నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు పోటెత్తిన భక్తులు. వేకువజాము నుంచే ప్రసిద్ధిగాంచిన శివక్షేత్రాలలో పూజా కార్యక్రమాలు ప్రారంభమైన వైనం. వన్ టౌన్ పాత శివాలయంలో స్వామివారిని దర్శించుకున్న డీసీపీ సరిత, గంగా సమేత మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజించుకోవటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని డీసీపీ వెల్లడి. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ని ప్రశాంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ జి లక్ష్మీష వెల్లడి. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా నిరంతర పర్యవేక్షణ చేసినట్లు స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.